అందరికీ నమస్కారం అండి. నా పేరు గంటి ఉష. రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి. రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి అని కంచెర్ల గోపన్న గారు రాసినటువంటి అద్భుతమైన కీర్తన ఈ మధ్యన ఎక్కడ వినటం లేదండి. ఒకప్పుడండి పసిపిల్లల్ని ఉయ్యాల్లో వేసిన రోజు నుంచి రోజు వాళ్ళని ఉయ్యాల్లో జోకొట్టేటప్పుడు తల్లి జోల పాట పాడుతూ ఉండేది. అందులో రిధము ఉండక్కర్లేదు, దాన్ని ఏమిటంటారు, ఒక శృతి ఉండక్కర్లేదు, ఏం అక్కర్లేదు. కానీ అమ్మ పాట బాబాయికి ఎంతో స్వాంతనిచ్చి మంచి మత్తునిచ్చి చక్కటి నిద్రలోకి తీసుకెళ్తుంది. ఆ నిద్రలో ఆ పిల్లలు బాగా ఆరోగ్యంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. అమ్మ స్వరం అంత ధైర్యాన్ని ఇస్తుంది, అంత శక్తినిస్తుంది. అలాంటి అమ్మ ఈ కాలంలో ఎక్కడ ఈ అమ్మ కానీ అమ్మమ్మలు కానీ నేను ఎక్కడ వినటం లేదండి. జోలపాటలు పాట అనేసరికల్లా ఏదో రికార్డు పెడుతున్నారు, లేదంటే ఏదో ఏమిటది యూట్యూబ్లో వచ్చేవేవో 4 పెట్టేస్తున్నారు అనమాట. కానీ అమ్మ పాట పిల్లలకి మంచి ఆరోగ్యకరమైంది కదా. ఎంతమంది తల్లులు పాడుతున్నారో తెలియటం లేదు. కనీసం ఇది చూసిన తర్వాత అయినా పిల్లలు పాడితే, పిల్లల కోసం తల్లులు పాడితే ఆ మొబైల్లో వచ్చే సౌండ్ను పక్కన పెట్టి అమ్మ గొంతుని వినిపిస్తే ఎంతో కమ్మగా ఉంటుంది. పిల్లలు హాయిగా నిద్రపోతారు. అవునా? ఒకప్పుడు ఒక కవి రాశాడు, సినిమాలో వాడుకున్నారు. ఇప్పుడు అదే పాట నాకు ఆ సందర్భమే గుర్తుకొస్తోంది. ఏంటి తెలుసా? ఏ తల్లి పాడేను జోలా, ఏ తల్లి ఊపేను డోలా, ఎవరికి నీవు కావాలి, ఎవరికి నీ మీద జాలి. అంతేనా? ఆయాకిచ్చేస్తున్నారు, పడుకోబెడుతున్నారు. ప్రస్తుతం కాలాన్ని బట్టి ఉద్యోగ ధర్మాలను బట్టి జరుగుతున్నప్పటికీ దొరికిన ఆకాస్త సమయంలోనైనా పసిపిల్లల్ని ఒళ్ళో పెట్టి భుజం మీద పడుకోబెట్టి లాలించడంలోని అమ్మకి బిడ్డకి ఉండేటటువంటి బాండింగ్ చాలా గట్టి పడుతుందని మనకి మన చరిత్ర చెప్తోందండి. కాబట్టి మీకు శృతితో సంబంధం లేదు, లయతో సంబంధం లేదు, మంచిగా అమ్మ గొంతు వింటూ ఓ పాట పాడుతూ ఉండండి పిల్లల కోసం. పిల్లల తల్లులు మీకోసమే ఇదంతా. పాడతారా రోజు?